గవ్వేందుకు ఏరుదా కట్టలు ఏరుకోనికి వచ్చిన అక్క పుల్లలు ఏరుకుంటున్నాను పిచ్చిదాని అనుకుంటున్నావు అక్క టప్ప ఇచ్చాను ఎట్లా టెంపుల్కి తీసుకోపోతారు అప్ప లే పో మేము పోవద్దా వాళ్ళ అమ్మ ఎక్కింది కదా పోయిందిరో కోతికి మాట హలో నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు. నేను మీ స్వాతి. ఈ వీడియో చాలా మందికి తెలియని గుడి గురించి మీ అందరి కోసము ఈరోజు తీసుకొచ్చానండి. వీడియోకి ఫస్ట్ లైక్ చేయండి. ఈ గుడి చాలా విశిష్టత కలిగిన గుడి. ఈ గుడి గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన హైదరాబాద్ నుంచి ఒక 5 అవర్స్ జర్నీ చేస్తే ఈ గుడికి వచ్చేస్తాము. ములుగు జిల్లా బంగాపేట మండలంలో ఉంటుంది. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి. చుట్టూ అంతా కొండలు గుట్టల మధ్యలో మొత్తం పచ్చదనంతోనే నిండి ఉంటుంది జర్నీ అంతా కూడా. ఈ గుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో జనాలు వస్తారండి. ఫస్ట్ ఆ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళే ముందు కొంచెం ముందుగానే ఈ శిఖాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఎక్కువ మంది డైరెక్ట్గా నరసింహస్వామి దగ్గరికే వెళ్తారు. కానీ ఇక్కడికి వచ్చి ఆ ఆంజనేయ స్వామిని, శిఖాంజనేయ స్వామి అంటే మనకి గుట్టల పైన ఉంటాడు కాబట్టి శిఖాంజనేయ స్వామి అంటాము. ఆ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం పెట్టి ఆ తర్వాత మల్లూరు నరసింహస్వామి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు అయితే, మేము కూడా లోకల్ కాబట్టి ఇదంతా మా అమ్మమ్మలు నానమ్మలు కూడా ఇట్లనే వెళ్ళేవాళ్ళు కాబట్టి మేము ఫస్ట్ ఇక్కడ ఉన్న శిఖాంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకున్న తర్వాతనే ఆ మల్లూరు నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాము. మనకి ఆ నరసింహస్వామికి క్షేత్ర పాలకునిగా ఉంటాడు. ఇక్కడ మన పంచముఖ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసారండి. ఇప్పటికీ కూడా ఈ కొండలు దాటిన తర్వాత నివసించే ఊళ్ళు ఉన్నాయి. అక్కడ జనాలు నివసిస్తారు. అసలు వాళ్ళకి కరెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి ఊళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. మనము వెళ్తుంటే దారి బాగుంటుంది, నడవగలిగేలాగా ఉంటుంది. కానీ చుట్టూ అంతా అడవే ఉంటుంది అన్నమాట. సో వర్షం కొడితే మాత్రం కాస్త ఇబ్బంది. ఇంకా 1/2 కిలోమీటర్ కన్నా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాస్త ఏజ్ వల్ల అయితే వెళ్ళలేకపోవచ్చు, కానీ వెళ్ళి దర్శనం చేసుకోగలము. అంత దూరం నడిచి చూస్తున్నారు కదా మీరు రోడ్ అంతా కూడా. అలా వెళ్ళి దర్శనం చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ ఉన్న భక్తులు ఇప్పుడు మల్లూరు నరసింహస్వామి అంటే సోషల్ మీడియా వల్ల ఇలా టీవీలలో చూసి ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తున్నారు. బట్ ఎప్పటి నుండో యాక్చువల్గా ఇది 6వ శతాబ్దం నాటి గుడి, అప్పుడు వెలిసిన గుడి. ఇక్కడ ఉన్న ప్రజలకి తెలుసు కాబట్టి రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే నానమ్మలు అమ్మమ్మలు చెప్పిన కథ ప్రకారంగా ఇక్కడ మనకి చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు వేటకి వచ్చేవాళ్ళంట. ఈ అడవికి వేటకి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని వేటకు బయలుదేరే వాళ్ళంట. అలా వేటకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా చెంచులు అని చెప్పేసి ఒక కులవృత్తి వాళ్ళు ఉంటారు. అందుకే మన నరసింహస్వామికి 2 భార్యలు. ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గర చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్లు ఉంటారు. ఆ చెంచులు వేటకి వెళ్ళే ముందు ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పటికీ ఇక్కడికి వచ్చి మనము నమస్కారం చేసుకొని దీపం పెట్టి కొబ్బరికాయ పెట్టి, అంటే ప్రతి శనివారము ఇన్ని శనివారాలు పూజ చేస్తాము అని దండం పెట్టుకునే వాళ్ళు చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలామంది ఉంటారు. ఇది దాటి ఇంకా బస్సు ప్రయాణం సౌకర్యం లేని వాళ్ళు, అసలు సైకిల్ మీద కూడా వెళ్ళలేని వాళ్ళు, ఈ గుట్ట దాటి ఇంకో ఊరికి వెళ్ళే ప్రజలు కూడా ఉంటారండి ఇక్కడ. ఇదే ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసారు. అసలు ఎవరు ఇక్కడ పెట్టింది కానీ లేకపోతే చెక్కింది కానీ ఏమీ లేదన్నమాట. ఆ ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసిన గుడి. ఇక్కడ పూజలు కూడా రోజు వచ్చి పంతులు చేయడం అలాంటివి ఏమీ ఉండవు. నార్మల్గా మనలాంటి భక్తులు దండం పెట్టుకున్నప్పుడు చందనం వేయడం కానీ, స్వామివారికి కన్ను దగ్గర వెండి కన్నులు ఉన్నాయి కదా, అలా ఈ కోరిక నెరవేరితే ఇది చేస్తామని చెప్పేసి దండం పెట్టుకున్న వాళ్ళు అలా మొక్కును నెరవేర్చుకోవడం తప్ప ఇక్కడ మనకి పంతులు ఉండడం పూజ చేయడం లాంటివి ఉండవన్నమాట. సో మంచి చదువు రావాలి, తెలుగు మంచి రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలని ముగ్గు. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. అది మామూలుదిరా, ఇది మనది ఉన్నది, కార్లో ఉన్నాయి. ఆ బండి కొట్టు కింద అయితే వాడిని వలగదురా, ఇది బాగానే వలిందిరా.
పిన్నగానికి ఇక్కడికి మనము స్వామివారికి ప్రసాదం కానీ చందనము అంటే కోరికను బట్టి ఏం తీసుకొచ్చుకోవాలంటే అది తీసుకొచ్చుకోవచ్చండి. ఈ తర్వాత మనము మల్లూరు నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. దగ్గరే ఉంటుంది, జస్ట్ 2 minutesలో అక్కడికి రీచ్ అయిపోతాము. వెళ్తుంటేనే నేను చెప్పాను కదా ఇందాక, పక్కన ఊళ్ళు కూడా ఉంటాయి, అక్కడ నుంచి కూడా గ్రామ ప్రజలు వస్తారని చెప్పేసి. మేము వెళ్తుంటే వాళ్ళు కూడా కనిపించలే అనమాట. వాళ్ళు నడవడానికి మనం నడవడానికి చాలా తేడా ఉంటుంది అసలు. మేము ఎక్కడో ఉన్నాము, మమ్మల్ని దాటేసి తను ఎప్పుడో రోడ్డు మీదకి వెళ్ళిపోయింది అనమాట. అంత ఫాస్ట్గా నడుస్తున్నారు. వాళ్ళు రోజు నడుస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. నిజంగా మా వల్ల అయితే అసలు కాలేదు. 2-3 నెలలు తిన్నదంతా ఇప్పుడే కలుగుతాడు. అమ్మా రోడ్ వచ్చేసింది. అమ్మా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 2 minutes డిస్టెన్స్ ఉంటుంది మల్లూరు నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ మాత్రం బీభత్సమైన కోతులు ఉంటాయండి, కానీ ఏమీ అనవు. మన చేతిలో ఏమైనా ఉంటే మాత్రం లాక్కొని వెళ్తాయి. వెళ్ళగానే ఇక్కడ మనము కార్ పార్కింగ్ చేసే దగ్గర అమ్మవారు ఉంటారండి, పెద్ద చెట్టు కింద దైత అమ్మవారు అని చెప్పేసి. ఆ స్వామికి క్షేత్రపాలకునిగా ఉంటుంది, అందుకే ఇక్కడ దైత అమ్మవారు కూడా ఉగ్రరూపమే, నరసింహస్వామి కూడా ఉగ్రరూపమే. అందుకే ఇక్కడ ఎలాంటి నివాస గృహాలు ఉండవు అని చెప్పేసి చెప్తారు. ఫస్ట్ ఎక్కడైనా మనము ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కాళ్ళు కడుక్కొని స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదం తీసుకుంటాము. కానీ మల్లూరు నరసింహస్వామి టెంపుల్ దగ్గర మాత్రమే మనము స్వామి దగ్గరికి వెళ్ళే ముందు రైట్ సైడ్లో చింతామణి జలపాతం అని ఉంటుందండి. ఆ చింతామణి అనే పేరు కూడా రాణి రుద్రమాదేవి గారు ఆ నేమ్ నామకరణం చేశారంట. ఇదంతా కూడా అక్కడికి వెళ్ళడానికి దారి. మీకు ఎక్కడ చూసినా కొండలు, గుట్టలు, గ్రీనరీ, చెట్లు, కోతులే కనిపిస్తాయి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇటు సైడ్ మాత్రం మీరు ట్రిప్ వేసుకుంటే. ఈ చింతామణి జలపాతం దగ్గర జలాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఏంటంటే వచ్చిన భక్తులు కూడా బాటిల్స్లలో క్యాన్లలో తీసుకొని వెళ్తారండి. 100 రోజులు మనము ఈ వాటర్ని డైలీ తాగితే ఎలాంటి వ్యాధినైనా నయం చేయగలుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరి నమ్మకము. అట్లాగే చర్మ వ్యాధులను తగ్గిస్తుంది అని చెప్పేసి 365 days ఈ వాటర్ వస్తూనే ఉంటాయండి. గంగా నీళ్ళ కన్నా స్వచ్ఛంగా ఉంటాయి. మేము తాగి కూడా చూసాము. పైనుంచి అంటే మనకి చెట్ల వేర్లకి వెళ్ళి వస్తాయంట ఈ నీళ్లు. ఎక్కడి నుండి వస్తాయి ఏంటి అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఇక్కడికి వచ్చిన భక్తులకి మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా చేతిలో గంగాజలం ఇస్తారు కదా, తులసి నీళ్ళు. ఇక్కడ మాత్రం మనము నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా అక్కడ ఎలాంటి తీర్థం అనేది ఇవ్వరండి. ఇదే తీర్థం, ఫస్ట్ తీర్థం పుచ్చుకున్న తర్వాతనే మనము స్వామివారి దర్శనానికి వెళ్తాము. ఇంకా ఆ చింతామణి జలపాతంలోని నీళ్లు తాగిన తర్వాత అక్కడి నుండి మన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. స్టెప్స్ ఎక్కువగా ఉంటాయండి. వేద ఆశీర్వదనము అంటే 400 రూపీస్ అని రాసుంది. అభిషేకాలు, అర్చనలు ఇలా ప్రతిసారి స్వామి దగ్గర టికెట్స్ కూడా ఉంటాయి. కోతులైతే ఎక్కడ చూసినా ఘోరంగా ఉన్నాయి అసలు. కాకపోతే ఇంకా అవి ఏమనడం లేదు కాబట్టి భయపడకుండా వెళ్ళినాము. మనము వెళ్తుంటేనే అక్కడ మనకి ఆ టెంపుల్ గోడలపైన ఈ స్థల పురాణం విశిష్టత అంతా కూడా రాసి ఉంటుందండి. స్వామివారికి శని ఆదివారాలలో ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అభిషేకం జరుగుద్ది. మేము వెళ్ళింది శనివారము. ఆ 2 రోజుల్లోనే మనకి స్వామివారిని మొత్తం చూపిస్తారనమాట. అప్పుడు మాత్రమే మనకి స్వామివారిని స్వయంగా చూసే అవకాశం వస్తుంది. ఒక పువ్వుతోని స్వామివారి నాభి పైన ఇలా మనకి ఒత్తి చూపిస్తారనమాట పంతులు గారు అంతా కూడా. చూసాము కానీ వీడియో షూట్కి అక్కడ అలో లేదు. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ మల్లూరు నరసింహస్వామి ఛానల్లో చెప్పిన వీడియోస్ మీకోసం ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. శని ఆదివారాలలో అంటే సంతానం గురించి చూసేవాళ్ళు స్పెషల్గా శని ఆదివారాలలో 10:30 నుంచి 12 మధ్యలో వెళ్తే చాలా మంచిది. ఇలా ఇక్కడ స్వామివారికి మన మానవ శరీర రూపం ఎందుకు వచ్చింది, పసిపిల్లల హృదయంలాగా ఎందుకు ఉంటుంది, స్వామివారి శరీరం నుంచి ద్రవం ఎందుకు గారుతుంది అని చెప్పేసి అంటే దానికి ఒక హిస్టరీ ఉందండి. గోదావరి నది తీరానికి దిలీపకర్ణి అనే మహారాజు వస్తారంట. ఆ స్వామి కలలో నరసింహస్వామి ఇక్కడ నేను గుహలో ఉన్నాను అని చెప్పేసి స్వామి కలలో చెప్తారంట. సో అప్పుడు ఆ మహారాజు 76,000 సైనికుల సైన్యంతో ఇక్కడికి వచ్చి నరసింహస్వామిని తవ్వుతుంటే ఆ గుణపం అనేది స్వామివారి నాభిలో గుచ్చుకుంటుందంట. సో అప్పటి నుండి
ఆ తగిలిన దెబ్బ దగ్గర నుంచి ద్రవం గారుతూ ఉంటుంది. ఇలాంటి ప్రసాదం ఇస్తారు మనకి అక్కడ గుళ్ళో. సంతానం లేని వాళ్ళకి ముందే చెప్తే అంతా పూజ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్రసాదం ఇస్తే దాన్ని ఎలా వాడాలి, ఎట్లా తినాలి, ఎన్ని రోజులు వాడాలి అని చెప్పేసి పంతులు గారే ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు తీసుకున్న వాళ్ళకి. ఇలా అయ్యి నెరవేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సో ఇది మల్లూరు నరసింహస్వామి స్టోరీ. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాతి ముచ్చట్లు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.